సింహరాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా సింహరాశి వారికి ఏంటంటే గనక ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మంచి మంచి వార్తలు రాబోతున్నాయి. ఈ యొక్క 3 రోజులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని భారీగా మోసం చేస్తారనమాట. ఎలా అంటే నమ్మిచ్చి మోసం చేస్తారని చెప్పొచ్చండి. సింహరాశి వారికి 3 రోజులు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చాలా అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారండి. ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించరు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది చేకూర్చరు. కాకపోతే కొంతమంది వీళ్ళ చుట్టూతో ఉండి వీళ్ళని ఏంటంటే కనుక నమ్మించి మరీ మోసం చేసి బాధ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారనమాట. అలానే నమ్మిన వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోతూ ఉంటారు. చాలా రోజుల నుంచి కూడా వీళ్ళకేంటంటే చేసే పనులు ఆటంకాలండి. పనులు చేదాకా వచ్చి చేజారిపోవటం, అలానే కాకుండా ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగకపోవటం, ఆ పనిలో ఏంటంటే కనుక ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, ఆ పని పెండింగ్లో పడిపోవటం. అమ్మ బాగానే ఉంది కదా, ఇప్పుడు పని వచ్చింది కదా, కొంచెం ఆ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి అనుకుంటే అవేంటంటే మళ్ళీ క్రియేట్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. తప్పకుండా ఫలితం వస్తుంది. అది చివరిలో చెప్పుకుందాం. కానీ ముఖ్యంగా మీ మీద ఎక్కువగా నరదిస్తుందండి. అంటే నరదిష్టి వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని 90% మనం చెప్పుకోవచ్చు. ఎలా అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి నరదిష్టి వల్ల మీరు ఎదగటం, మీరు బాగుండటం, మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళటం, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం కొంతమందికి అస్సలు కూడా ఇష్టం లేదు. అంటే మీ ఎదుగుదలను ఆపాలని ఎప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. ఎప్పటి నుంచో వాళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే మీ యొక్క అడుగుల్ని గమనిస్తున్నారు. మీరు ఎదగకుండా ఏంటంటే కొన్ని రకాలుగా చెప్పాలంటే తాంత్రిక ప్రయోగాలు కూడా మీ మీద చేస్తున్నారు. అన్ని పరిహారాలు మీ మీద చేయించి కలిసిపోయి లాస్ట్కి ఏంటంటే కనుక వాళ్ళు మీ మీద కొంతమంది, మీరంటే గిట్టని వారు మీ మీద అంటే శుద్ర పూజలు, తాంత్రిక పరిహారాలు చేస్తున్నారు. అయినా కానీ మీకు భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఏమీ కాదండి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కానీ మీరు ఎప్పుడు కూడా నష్టపోరు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 3 రోజులు కూడా 2, 3, 4 తేదీల్లో ఏంటంటే కనుక అద్భుతాలు చూడబోతున్నారు. ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీతో ఏంటంటే కనుక క్షమాపణలు అంటే చేతులు పట్టుకుంటారండి. కాళ్లకు బదులుగా చేతులు అనుకోండి అని చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతారనమాట. కావాలని ఏంటంటే మిమ్మల్ని భారీగా మోసం చేయాలని చూస్తున్నారండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నా వ్యక్తులు అనుకోకండి, అందులో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. లేకపోతే మీకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం అయితే జరగదనమాట. ఎప్పుడు ఏంటంటే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, బాధలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఈ మోసం చేసే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఎక్కువగా పెరిగిపోయారనమాట. అది కనుక మీరు గమనించుకోకపోతే చాలా బాధపడతారని కూడా మనం చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా అండి, మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం లేదు. మీకేంటంటే గ్రహాల అనుకూలత ఎక్కువగా లేదనమాట. దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కష్టాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ తీవ్రంగా కష్టాలు వస్తున్నాయి. బయటికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. నార్మల్గానే ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నా, బాధ ఉన్నా ఎవరితో పంచుకోరు, ఎవరితో చెప్పుకోరు. నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉందని ఏంటంటే కనుక ఎవరితో అసలు చెప్పుకోరండి వీళ్ళు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజులు కూడా కొంచెం ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది. హాయి అనేది ఉంటుంది, కానీ మనసులో ఏదో తెలియని ఆలోచన, దిగులు, గుబులు, ఎందుకు ఇలా అవుతుంది, నా లైఫ్ ఎందుకు ఇలా మారిపోతుంది, నేను ఎందుకు ఇంత అంటే బాధపడుతున్నా, నేనేం తప్పు చేస్తున్నా అన్నట్టుగా మీకు మీరే క్వశ్చన్ వేసుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా మంది ఏడుపు వల్ల, నరదిష్టి వల్ల అవుతుందని మాత్రం మీరు గమనించుకోండి. లేకపోతే మీకే ఇబ్బంది కలుగుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు మోసమే జరుగుతుంది. కాబట్టి నమ్మటం అనేది మానేయండి. ఎవరికి ఎంత హెల్ప్ చేయాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎంత లిమిట్లో ఉండాలనేది తెలుసుకొని మీరేంటంటే కనుక వాళ్ళతో ఆ విధంగా మూవ్ అవ్వండి. అలానే కాకుండా నా వాళ్ళు అనుకొని హెల్ప్ చేస్తే ఆ తర్వాత ఆ నా వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి వృత్తిపరంగా బాగుంటుందండి. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మీకేంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే కనుక చెప్పాలంటే అడ్మిషన్స్లో అంటే దొరకటం కానీ కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి కదా, అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకి ఏంటంటే మంచి దారి అనేది దొరుకుతుంది. అలానే పని చేసే వాళ్ళకు కూడా బాగుంటుందండి. పనితీరు బాగుంటుంది. పని వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు. బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. 3 రోజులు కూడా ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని ఏంటంటే కనుక గడుపుతారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. అనుకూలంగా ఏంటంటే కనుక మీరు
అంటే అనుకూలంగా ఉండేలాగా చేసుకుంటారనమాట. అంత చక్కగా ఉండబోతుంది. అంత మంచి ఫలితాలనైతే మీరు పొందబోతున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఈ మధ్యలో కూడా ఏంటంటే కొంతమంది దూరి ఇబ్బంది పెట్టేవాళ్ళుంటారు. ప్రశాంతమైన జీవితం ఉందంటే గనక ఎవరికైనా సరే ఏమనిపిస్తుందబ్బా వీళ్ళకి ఎలాగైనా సరే కష్టాన్ని, బాధను తెచ్చిపెట్టాలన్నట్టుగా మీ బంధువులే, మీ చుట్టుపక్కల వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, సొంత వాళ్ళు ఏంటంటే గనక మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారు. కాబట్టి ఎవరితో కూడా ఏంటంటే గనక నాకు ఈరోజు ఈ బాధ ఉంది, నాకు ఈరోజు ఈ సమస్య ఉంది, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని చెప్పుకోకండి. దానివల్ల మీకు నష్టం తప్ప లాభం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక మీకు ఈ 3 రోజులు కూడా అండి వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నష్టాలు, కష్టాలు ఉన్నాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. చేతి నిండా డబ్బు ఆడుతుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. అప్పులు తీరిపోతాయి. అప్పులు మీరు కూడా ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా ఏంటంటే చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, మీరే ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా అయితే జరుగుతుందండి. ఇంకా తర్వాత ఏంటంటే ఓవరాల్గా ఈ 3 రోజులు మీకైతే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. ఉద్యోగం లేనివారండి చాలా ప్రయత్నాలు చేసి అలసిపోతున్నారు కదా, అంటే ఉద్యోగం రావట్లేదు, ఎంత ఎదురు చూస్తున్నా కానీ మాకైతే ఉద్యోగం లేదని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగం కూడా దొరుకుతుందండి. కానీ మీ సొంతంగా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వటం వల్ల ఇలాంటి అంటే చేయటం వల్ల ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు. కానీ మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ త్రూ ఏంటంటే కనుక మీకు 99% ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం వల్ల ఏంటంటే కనుక మాకు రావట్లేదని దిగులు పడకండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోకండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఉద్యోగం మాత్రం తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని మనం చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు వ్యాపార పరంగా బాగుంటుందండి. ముందు కంటే ఇప్పుడు ఏంటంటే చాలా బెటర్గా ఉంటుందన్నమాట. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు పడతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇది ఒకటే మీకు ఏంటంటే కనుక మైనస్ పాయింట్ అవుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటి పరంగా, వ్యాపార పరంగా కూడా బాగుంటుందన్నమాట. పెద్దగా ఏంటంటే సమస్యలు అయితే ఏం లేవు. కాకపోతే మీరు సుఖంగా ఉండటం, మీరు సంతోషంగా ఉండటం కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా కానీ అందులో తప్పులు వెతికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది చూస్తున్నారు. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు మీకు నార్మల్గా ఏంటంటే కోపం రాదండి. ఎవరైనా ఏదైనా అంటే వంకరిగా మాట్లాడితే మీకు చాలా కోపం వస్తుంది. అబద్ధాలు చెప్పటం మీకు చేత కాదు, మీకు రాదు కూడా. ఒకరి మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, ఒకరి మీద ఏడవటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే కనుక లేనిపోనివి సృష్టించి మీ మీద ఏడుస్తున్నారని అంటే మీకు తెలిసిన వాళ్లకు చెప్పి వాళ్లకు మీకు గొడవలు పెట్టాలని కొంతమంది మీ చుట్టూతో ఉండేవాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులను గమనిస్తూ ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎవరిని ఎంతలో పెట్టాలంత పెట్టండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం స్త్రీల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ స్త్రీలే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ స్త్రీలే మీ జీవితాన్ని అంటే పాడు చేయాలని చూస్తున్నారు. స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం 99% ఉందండి. కాబట్టి స్త్రీలతో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళే, మీ సొంత వాళ్ళే, మీ ఇంట్లో వాళ్ళే కూడా ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలా నమ్మిస్తారంటే కనుక అండి మీరు బోల్తా బొక్కలు పడతారనమాట. అలా మిమ్మల్ని నమ్మించి ఇబ్బంది పెట్టి చివరికి వచ్చేసరికి ఏంటంటే కనుక ఆ నమ్మకాన్ని అంటే అసలు నిలబెట్టుకోరు. ఆ నమ్మకం ఏంటంటే కనుక తప్పుగా మారి మీరు ఇలా బాధపడతారండి. నిజం చెప్పాలంటే కనుక అంత బాధను ఎదుర్కొంటారండి, అంత బాధపడిపోతారనమాట. అందుకే స్త్రీలను నమ్మకండి. ఎవరికి కూడా హెల్ప్ చేయకండి. సొంత వాళ్ళైన స్త్రీలను ఏంటంటే నమ్మకండి. వాళ్ళ వల్ల కూడా మీకు ఏంటంటే నష్టం జరగవచ్చు. వాళ్ళ వల్ల కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి స్త్రీలతో ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అంతగా క్లోజ్గా మాట్లాడకండి. ఎవరికి కూడా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకండి. మీరేంటంటే బాగుంటారు కదా, ఇలా చేసుకో, బాగుపడతావు కదా, అలా చేసుకో అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మీ సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ తర్వాత మీరే ఏంటంటే కనుక నష్టపోతారు. మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మీ చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. డబ్బు కోసమే స్నేహం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు మీతో హెల్ప్ చేస్తారు. అవసరం తీరిన తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు. అదొకటి చూసుకోండి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు 100% దూర ప్రయాణాలు పడతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అంటే టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి. అంటే మీరేంటంటే కనుక లోతుగా ఆలోచిస్తున్నారండి. నిజం చెప్పాలంటే మీరు కోరి కష్టాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. మీరే అనారోగ్య సమస్యలు అంటే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే కనుక ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ స్త్రీల వల్ల కావచ్చు, నమ్మి మోసపోయే వ్యక్తుల వల్ల కావచ్చు, నాకే ఎందుకు పదే పదే ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, భగవంతుడు ఎందుకు నాకు తోడుగా ఉండట్లేదు,
భగవంతుడు ఎందుకు నాకు అంటే అండగా ఉండి నా కష్టాన్ని ఎందుకు తీర్చట్లేదని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా ఏంటంటే గనక మీలోనే కుంగి కృషించిపోతున్నారు కదా! అదంతా కూడా టెన్షన్‌గా మారి రాత్రిళ్ళు నిద్ర పట్టక 1 గంట వరకు కూడా వేచి ఉండి మీరు చాలా వరకు కూడా ప్రెషర్ ఏంటంటే గనక తట్టుకోలేకపోతున్నారు. అలా తట్టుకోలేక ఏంటంటే గనక అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా పెయిన్ రావటం కానీ, అంటే ఉన్నట్టుండి గ్యాస్ ఫార్మ్ అవ్వటం కానీ, ఇలాంటి సమస్యలతో ఏంటంటే సతమతం అవుతున్నారనమాట. కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. ఎంత ఆలోచించాలి అంతే ఆలోచించండి. ఎక్కువగా డీప్‌గా ఆలోచించకండి. కొన్ని రోజులు ఏంటంటే గనక వదిలేయండి. మీరు బావుంటేనే కదా మీరు అనుకున్నది జయిస్తారు. ఒకవేళ మీకే అనారోగ్యం ఉందనుకోండి మీరు ఏది చేయలేరనమాట. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వరు. మీ ఫ్యామిలీ పరంగా కొంచెం నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి. ఒకవేళ మీ రాతలో రాసుందనుకోండి మీకు రావాల్సింది ఎలాగో వస్తుంది. మీ రాతలో లేదనుకోండి పోవాల్సింది ఎలాగో పోతుంది కదా! కాబట్టి ఎంతగా ఆలోచించాలో ఒక లిమిట్‌గా ఆలోచించి, ఒక లిమిట్‌గా ఏంటంటే గనక డిసిజన్ అనేది తీసుకోండి. ఎక్కువగా ఏంటంటే గనక ప్రెషర్ మీ మీద ఉండేలాగా చూసుకోకండి. పని ఒత్తిడి నుంచి కూడా మీరు కొంచెం రిలీఫ్ అవ్వాలంటే గనక పని ఎప్పటిదప్పుడు చేసుకోండి. నార్మల్‌గా మీకు పెండింగ్‌లో పనులు పెట్టాలంటే ఇష్టం ఉండదు. కానీ కొన్ని సార్లు ఏంటంటే గనక పెండింగ్‌లో పనులు ఉండి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగక చాలా వరకు కూడా అండి బాధపడిపోతారండి. ఈ యొక్క సింహరాశి వారు ఎలా ఉంటారంటే గనక ఏదైనా పని ఇప్పుడు అనుకుంటే దాని గురించి ఒక 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ పనిని మొదలుపెట్టి అది కంప్లీట్ అయ్యేంత వరకు దాని వెనకే ఉంటారు. ఆ విధంగా కూడా ఏంటంటే కొన్ని సార్లు మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా బావుంటుంది. కొంచెం అనారోగ్య సమస్యలొస్తాయి. స్త్రీల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. మిగతాదంతా కూడా బానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు, కష్టాలైతే పెద్దగా లేవు. ఉన్న కాడికైనా కానీ ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు అంటే స్త్రీలే అండి ఇంకా లేనిపోనివి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇబ్బంది పెడతారు. నిందలు వేస్తారు. బాధపెట్టి అంటే మీకన్నిటికి వాళ్ళు కారణం అవుతారంటే మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏంటంటే గనక మీ ముందు నించుంటారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారని మీకు తెలిసుంటుంది. వాళ్ళకి కూడా తెలిసుంటుంది. కాకపోతే ఏంటంటే గనక మేమేం చేయలేం మాకేం తెలియదన్నట్టుగా అమాయకుల్లాగా అంటే ఇలా నటిస్తూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి నటించే వ్యక్తులని దూరం పెట్టండి. ఆ తర్వాత మీకు తెలుసు కదండీ ఎవరిని ఎంత నమ్మాలి, ఎవరిని ఎంత నమ్మకూడదనేది మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎవరిని అంటే ఫ్రెండ్ చేసుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలనేది వీళ్ళకు పుట్టుకతోనే ఉంటుందండి. ఎవరి ఫేస్‌లో అంటే చూసి వాళ్ళ మొహాన్ని చూసి వాళ్ళు వీళ్ళు సింహరాశి వారు గుర్తుపడతారనమాట. మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, నాతో స్నేహం చేసేవాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారా, లేదంటే నన్ను మధ్యలోనే వదిలేసిపోతారనేది వీళ్ళకు తెలిసిపోతుంది నిజం చెప్పాలంటే. ప్రవర్తనలోనే ఏంటంటే గనక వీళ్ళు తెలుసుకుంటారండి. అలాంటి టాలెంట్ ఈ యొక్క సింహరాశి వారిలో మాత్రమే ఉంటుంది. చాలా కష్టపడతారండి. ఏంటంటే గనక ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందులు పడతారు, కష్టపడతారు. అంటే ఒక పూట తిని, ఒక పూట తినక, ఇంకో పూట పస్తులుండి వీళ్ళేంటంటే గనక కష్టాన్ని నమ్ముకొని బ్రతికిన వ్యక్తులని చెప్పొచ్చు. సింహరాశి వారు ఏంటంటే గనక కుటుంబానికి ఒక పెద్ద అండ అండి. నిజం చెప్పాలంటే గనక వీళ్ళేంటంటే గనక అనుకున్నది ఏదైనా సాధిస్తారు. వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, తెలివి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. కొన్ని సార్లు ఏంటంటే గనక అవి పెండింగ్‌లో పడిపోయి బాధపడే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక మీకు ఆ శివయ్య అనుగ్రహం కలగబోతుందండి. సకల శుభాలు చేకూరబోతున్నాయి. పరమశివుడి దయ వల్ల ఏంటంటే గనక లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. ఇక మీకంతా కూడా మంచి జరగబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. శివయ్య దయ వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది కదా! అయితే గుర్తుపెట్టుకోండి పరమశివుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. పరమశివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. శివనామాన్ని ఎంత ఎక్కువగా పఠిస్తే మీ లైఫ్‌లో మీకు ఏంటంటే గనక అంత మంచి జరుగుతుంది. అంత మంచి ఫలితాలనైతే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒకరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ఏంటంటే గనక అభిషేకం చేయటం కానీ, అలానే కాకుండా శివుడిని అంటే పూజించడం కానీ ఇలాంటివి చేసుకుంటే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల చిక్కులు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్‌లో ఎదుగుదల బాగుంటుంది. మీ లైఫ్‌లో అంటే చిన్న సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్‌ని ఏంటంటే గనక మీరు తీర్చిదిద్దుకునే అవకాశం అయితే ఉంటుందండి. పరమశివుడి దయ వల్ల ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 100% ఏంటంటే శివానుగ్రహం వల్లనే మీకు మంచి జరుగుతుంది. అలానే దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది. విడిపోయిన వారు కూడా మళ్ళీ కలుస్తారు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో అలాంటి వ్యక్తులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో స్నేహం ఏర్పరచుకోవాలనుకుంటున్నారు, మీ చుట్టూదా తిరగాలనుకుంటున్నారు. కాబట్టి మీరు అందరినీ క్షమించే గుణం మీలో ఉంటుందండి. అందరితో మీరు చక్కగా మాట్లాడతారండి. శత్రువులని కూడా ఏంటంటే గనక మీరు మిత్రులుగా చేసుకునే అంత టాలెంట్ ఉంటుంది కదా. అయితే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి, మాట్లాడండి. కాకపోతే ఏంటంటే గనక కొంచెం దూరం పెట్టండి. మీరు మరీ క్లోజ్గా ఏంటంటే గనక వాళ్ళతో మూవ్ అవ్వారనుకోండి మీకే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అదంతా కూడా బాగుంటుంది. విపరీతంగా నరదిష్టి వల్ల మీరు సఫర్ అవుతున్నారు కదా, ఆ నరదిష్టి పోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు
99% మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్‌ని అయితే మీరు పొందుతారనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. నరదిష్టి వల్ల సఫర్ అయ్యేవారు, నరదిష్టి వల్ల బాధపడేవారు, నరదిష్టితో పాటు కొన్ని రకాల అంటే పనులు జరగటం లేదు, ఏదైనా అనుకుంటే అవ్వట్లేదు, చేదాకొచ్చి చేజారిపోవటం ఇలాంటివి ఎందుకు మాకు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటున్నారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. చక్కగా మీకేంటంటే గనక మంచి జరుగుతుంది. ఆవాలు ఉంటాయి కదండీ! ఆవాలు మీ అందరికీ తెలిసిందే కదా! మన ఇంట్లోనే ఉంటాయి. మనం పెద్దగా ఏంటంటే గనక డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఆవాలు ఒకటే స్పూన్ తీసుకోండి, అచ్చం ఆవాలు తీసుకోండి. అందులో ఏది కలిపి ఉండకూడదనమాట. అర స్పూన్ ఆవాలు చాలండి, లేదంటే ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు ఒక తెల్లని కాగితంలో తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దాన్ని పొట్లం కట్టి దాన్ని 7 సార్లు తల చుట్టూతా తిప్పి మేము అనుకున్నట్టుగా మా లైఫ్ ఉండాలి, మా నరదిష్టి మొత్తం పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనక దాన్ని అంటే కాల్చేయండి. ఇలా 7 సార్లు తల చుట్టూ తిప్పిన తర్వాత మీరు దాన్ని ఇంటి బయట పెట్టేసి చక్కగా ఏంటంటే గనక కాల్చేయండి. ఇలా కాలిస్తే నరదిష్టి పోతుంది. ఎంతో కొంత నరదిష్టి పోతుంది. మీకు మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి 1కి 2 సార్లు చేసుకుంటూ ఉండండి. మంచి రిజల్ట్‌ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు.